వెల్కమ్ బ్యాక్ టు మేడం చెఫ్ ఎస్. హాయ్, ఈరోజు గోర్చిక్కుడు ఆలు కర్రీ చేసుకుందాం. తయారు చేసే విధానం చూసేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. వేసుకున్నాక పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకుందాం. కలర్ మారిందాక వేపుకుందాం. కొంచెం వేపుకున్నాక ఎండుమిర్చి 2 కడిగి శుభ్రంగా వేసుకుందాం. వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేసుకుందాం. కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి పెట్టుకొని 2 రెమ్మలు వేసుకోవాలి. వేసుకొని తిప్పుతూ ఇప్పుడు 4 పచ్చిమిరకాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకుందాము. వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు గల్లుప్పు, మీకు సాల్ట్ కావాలంటే సాల్ట్ అయినా వేసుకోండి, రుచికి తగినంత. బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక ఆలు తీసుకొని ఆలు శుభ్రం కడుక్కొని కట్ చేసుకొని పెట్టుకుందాం. 1 కప్పు, పావు కేజీ తీసుకొని ఫ్రై చేసుకుందాం. బాగా కొంచెం శుభ్రంగా కడిగి ఫ్రై చేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై బాగా కలర్ వచ్చిందాక వేపుకుంటూనే ఉండాలి. మంచిగా కలర్ వచ్చినాక ఇప్పుడు చిక్కుడుకాయను కూడా గోరుచిక్కుడు తీసుకొని పావు కేజీ శుభ్రంగా కడిగి వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా కర్రీ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. బాగా మగ్గనిద్దాం ఒక 10 మినిట్స్ దాకా. ఇప్పుడు మగ్గిందో లేదో చూసినాం. ఇలా మగ్గినాక టమాటోస్ 3 తీసుకొని పెద్ద సైజువి కట్ చేసుకొని కూరలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మగ్గిందో లేదో చూసేద్దాం. ఇప్పుడు బాగా మగ్గినాక కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక చిటికెడు గరం మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు ఇది కొబ్బరి, అల్లము, చిన్నులపాయ దంచుకొని కచ్చాపచ్చిగా వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. వాటర్ కూడా 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. 1 గ్లాస్ పోసుకున్నాక మళ్ళీ ఇంకో గ్లాసు వాటర్ పోసుకుంటే గ్రేవీ లాగా అవుతుంది. ఇది ఇలా గ్రేవీ లాగా అయినాక చూసారు కదా ఎలా అయిందో. గ్రేవీ లాగా దగ్గరకు అయినాక బాగా దీంట్లో కొంచెం కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని వేసుకుందాం. వేసుకున్నాక ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా అయినాక స్టవ్